యారా ఏంటి అలా తుమ్ముతున్నావు? ఏం లేదురా, జలుబు చేసింది, అందుకు తుమ్ములు వస్తున్నాయి. నీకు విషయం చెప్పినాక జలుబుతో పాటు జ్వరం కూడా వచ్చేద్దరా. అవునా, ఏంట్రా విషయం? ఏంటా ఈ రోజు రాఖీ పండుగ. అమ్మ బాబాయ్, రే మావ, నా ఫోన్ పేలో డబ్బులు లేవురా. రే మావా, నా గూగుల్ పేలో డబ్బులు లేవురా. ఒరే మావా, నా పర్సులో డబ్బులు లేవురా. ఒరే ఆయన ఇప్పుడు డబ్బులతో పని ఏంట్రా? ఒరే రాఖీ పండుగ ఇంకో పేరే లేడీస్ ఇన్కమ్ డే రా. నిజమేనయ్యా పుల్లారావు. రే వాళ్ళు మనకి రాఖీ కడితేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందిరా. వాళ్ళు ఇన్కమ్ కోసమే రాఖీ కడతారా. కరెక్ట్ పుల్లారావు. మళ్ళీ ఎవరికి గిఫ్ట్ కొంటకే లేదు నా దగ్గర. తొక్కలేదు మా అక్కడ డబ్బులు ఇస్తానా. రే మా చెల్లి ఇంకా రాసేసిరా, డబ్బులు కావాలని బడి తినేస్తుందిరా. అసలు అక్క అంటే ఏంటో తెలుసారా? మనకంటే ముందుగా పుట్టి మనకు అమ్మలాగా ఆదరించి అన్నం పెట్టేదారు అక్కంటే. అసలు చెల్లంటే ఏంటో తెలుసారా? మన తర్వాత పుట్టి మనమే అమ్మ నాన్న అనుకుని బతికేదే చెల్లంటే. వాళ్ళు మన దగ్గర నుండి ఆస్తులు కోరుకోర్రా, ఆశీస్సులు కోరుకుంటారు. అటువంటి అక్క చెల్లెన్నారా మీరు అవమానించేది? రే వాళ్ళకి మనం, మనకు వాళ్ళేరా. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళని ఏమనకుండా వాళ్ళ చేత రాఖీ కట్టించుకుని వాళ్ళని ఆశీర్వదించాలి. అర్థమవుతుంది కదా? అది రాణిలో నాకు డౌట్, అన్నట్టు నీకు అక్క చెల్లెలు లేరు కదరా? నీకు అక్క చెల్లెలు లేరు కదరా? అంటే అది సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో. నీకు అక్క చెల్లెలు కాబట్టి అరవై చెప్తున్నా. అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. కొట్టండి రా, కొట్టండి రా.